ప్రైజ్ ది లార్డ్. ఒక చోట ఇండియన్ ఆర్మీ ఒక క్యాంప్ వేసుకుని వెయిట్ చేస్తుంది. దాదాపు ఒక 100 మంది ఇండియన్ ఆర్మీ క్యాంప్ వేసుకుని వెయిట్ చేస్తుంది. నైట్ అయ్యింది, చక్కగా వారు పడుకున్నారు. ఈలోపు పాకిస్తాన్ తాలూకా ఆర్మీ చెడ్డవారు వచ్చి ఇండియన్ ఆర్మీ పొద్దున్న లేచి ఎటువైపు వెళ్తారో చుట్టువైపులు మొత్తం కూడా డైనమైట్స్ ఉంటాయి. ఒక బాక్స్ మోడల్ ఉంటుంది, పైన ఒక చిన్న స్విచ్ ఉంటుంది. డైనమైట్స్ అన్ని కూడా చుట్టూ కూడా జాగ్రత్తగా చిన్న చిన్న గోతులు తీసి అందులో పెట్టేసి దాని మీద చెత్తతో నింపేశారు. రెగ్యులర్గా ఉన్న ల్యాండ్ అనుకుని ఎవరైనా కాల్ వేస్తే అది స్విచ్ యాక్టివేట్ అవుతుంది, జస్ట్ చిన్న ప్రెజర్ అవుతుంది. ఆ కాల్ తీయగానే మొత్తం కూడా యాక్టివేట్ అయ్యి అక్కడ ఆ వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. అలాంటి సెటప్ పాకిస్తాన్ ఏజెంట్లు ఇండియన్ తాలూకా ఆర్మీ వేసుకున్న క్యాంప్ దగ్గర వేసేసి కొన్నారు. తెల్లవారుజాము అవుతుంది. ఒకరు నార్మల్గా బ్రష్ చేస్తూ అలా వెళ్తూ పెద్ద సౌండ్ వచ్చింది. అందరూ ఉలిక్కిపడి లేశారు. ఏం జరిగిందో తెలియదు. చూస్తే కింద డైనమైట్ ఉంది. ఈలోపు గమనించే లోపే పరిగెట్టుకుని వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క అడుగు వేస్తున్నారు, డైనమైట్ పేలిపోయి చనిపోతున్నారు. ఇది గమనించిన కొంతమంది వెయిట్ చేసి అర్థం చేసుకుని, లేదు మన శత్రువులు మన కోసం ఏం చేశారు, డైనమైట్స్ పెట్టారు, జాగ్రత్తగా అడుగు తీసి అడిగేసినప్పుడు చూసుకోండి అని చెప్పారు. మంచిది. ఈ యొక్క అంశాన్ని ఎందుకు చెప్పానంటే క్రైస్తవుల తాలూకా పరిస్థితి అలానే ఉంది. క్రైస్తవుల తాలూకా పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. మనం ఎక్కడ కాల్ వేసినా సరే అక్కడ మనము ఆపదలు పడడానికి సాతాను ఎన్నో డైనమైట్స్ ని, ఉచ్చుల్ని, ఊరుల్ని ఏం చేసింది, పాతి పెట్టింది. మనకు తెలియదు, మనకు కనబడతలేదు. మనం సాధారణమైన లైఫ్ లో వెళ్తూ ఉన్నప్పుడు మనం దేనికి చిక్కబడతామో, మన కాలు ఎక్కడ పడుతుందో మనకి తెలియటం లేదు. ఎన్నో రకాల ఆత్మలు ఈ రోజు క్రైస్తవుల్ని పట్టుకున్నట్టుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఎన్నో రకాల ఆత్మలు. అందులో మొదటిగా భ్రమపరచు ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే క్రైస్తవుల్ని భ్రమకు గురి చేస్తుంది. క్రైస్తవులు నిజాన్ని తెలుసుకోకుండా భ్రమపడేటట్టుగా మన హృదయాల్ని అది భ్రమకు గురి చేస్తుంది. తద్వారా క్రైస్తవులు భ్రమలోనికి వెళ్ళి ఏది మంచిది, ఏది చెడుది, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడువారు తెలుసుకోకుండా భ్రమలోకి వెళ్ళిపోతారు. అలాంటి భ్రమపరిచే ఆత్మ ఈ రోజు క్రైస్తవుల మీద ఒక ఆత్మ, భ్రమపరచు ఆత్మ. అది క్రైస్తవులను పట్టుకుంటుంది. ఏది నిజాయితీగా ఉంటుందో, ఏది శ్రేష్టమైనదో, ఏది అబద్ధమైనదో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహింపు లేనట్టుగా మనుషుల్ని భ్రమపరుస్తూ ముందుకు తీసుకెళ్లే ఆత్మ ఏంటది? భ్రమపరచు ఆత్మ. ఏంటి ఆత్మ అంటే దేవుడి దగ్గర నుంచి లూసిఫరు తప్పు చేసి తనకు మించిన అధికారాన్ని కోరుకుని అక్కడి నుంచి త్రోసివేయబడినప్పుడు ఏదైతే లూసిఫర్ తాలూకా మాటలు నమ్మి విశ్వసించి ఈ రాజ్యం అంతా ఈ లూసిఫర్కి వస్తుంది, తర్వాత మాకు మంత్రి, తర్వాత మాకు మంచి మంచి పదవులు వస్తాయని చెప్పి ఆశపడి లూసిఫర్ మాటను వెంబడించిన దూతలన్నీ కూడా భూమి మీద పడద్రోయబడ్డాయి. అలా పడద్రోయబడ్డ ఆ యొక్క దూతల్లో ఒకటి ఏంటి? భ్రమపరిచే ఆత్మ. అదేం చేస్తుంది? క్రైస్తవుల్ని జస్ట్ భ్రమకు గురి చేస్తుంది. ఏది వాస్తవమో తెలీదు, ఏది అవాస్తవమో తెలీదు, అలాంటి భ్రమకు గురి చేస్తుంటది. రెండవది ఉంటుంది, అది ప్యానిక్ గురి చేసే ఆత్మ. ప్యానిక్ అటాక్ ఇస్తుంటది మనకి. ప్యానిక్ అంటే ఏం తెలుసా? ఒక రకమైన భయం. కరోనా టైంలో అందరం భయపడ్డాం. అది ప్యానిక్. ప్యానిక్ క్రియేట్ చేసే ఆత్మ క్రైస్తవుల మీద పనిచేస్తుంది. ఈరోజు ప్యానిక్ ఎలా క్రియేట్ చేస్తుంది? ఆపద నీ దగ్గరికి రాకుండానే వచ్చినట్టుగా నిన్ను భ్రమ చేసి భయపెట్టి ఒక రకమైన ప్యానిక్ అటాక్ ని లోపల క్రియేట్ చేస్తుంటది. అది ప్యానిక్ ని మనకి గురి చేసే ఆత్మ. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనందరం టెన్షన్ పడిపోతున్నాం, చూసారా? ఇది ప్యానిక్. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడో యుద్ధం జరిగితే క్రైస్తవులైన మనందరినీ కూడా ఒక రకమైన భయం. గ్యాస్ రావట్లేదు, గ్యాస్ రాదేమో, ఇదే కంటిన్యూ అయిపోతుందేమో, ఆయిల్ దొరకదేమో, ఇదే కంటిన్యూ అయిపోతేమో, బళ్ళు తీయలేమేమో, ఫుడ్ తినలేమేమో, ఒక రకమైన ప్యానిక్ వస్తుంది. భయం భయం భయం. కరోనా టైంలో అక్కడ ఎవరైనా చనిపోతే, ఇక్కడ నుంచి చనిపోతే మనందరం ఎంత ప్యానిక్ అయిపోయామో తెలుసండి. చావు ఎవరి చేతుల్లోకి వస్తుందో తెలుసు, ఎవరి దగ్గరికి వస్తుందో తెలుసు, ఎలా వస్తుందో తెలియదు. అంత భయంకరమైన ప్యానిక్కి ఆ రోజు మనం అటాక్ అయ్యాం. ఈ రోజు కూడా మనకి ఎక్కడో యుద్ధం జరుగుతుంది.
నిజం క్రైస్తవులు ఎక్కడ ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటారంట. తెలుసా మీకు? దేవుడిచ్చే బలమైన తెలుసా? నిజ క్రైస్తవులు అయితే ఎక్కడ ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటారు. ఎందుకు? వారు నిజమైన భక్తి చేస్తూ ఉంటారు. నిజమైన భక్తి అంటే ఏమీ లేదు, ఎటువంటి తప్పు చేయకుండా తమను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే నిజమైన భక్తి. అలా ఎవరైతే ఉంటారో వారు ధైర్యంగా ఉంటారంట. ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? వారు చనిపోవడానికి కూడా వారు ఏం భయపడరు. దానికి కూడా చడియకపోతే ఈ లోకంలో మరి ఏది కూడా వారిని అటాక్ చేయలేదు. చనిపోవడానికి చావు కూడా వారు భయపడరు. చనిపోతే దేవుని రాజ్యం చేరుకుంటామేమో, దేవుని కోసం మేము బ్రతుకుతున్నాము, మా బ్రతుకుని మేము ఏం చేస్తాము? చక్కగా కట్టుకున్నాము. మా ఇంటిని మేము ఏం చేస్తాము? చక్కగా కట్టుకున్నాము. దేవుని అనే క్రీస్తు అనే పునాది మీద మేము కట్టుకున్నాం కాబట్టి మాకు ఎటువంటి ప్యానిక్ అటాక్ కూడా రాదు అని చెప్పి ధైర్యం ఎవరు ఉంటారో తెలుసా? నిజమైన క్రైస్తవులు. చాలా తక్కువ మంది ఈ రోజు భక్తులు మనకి భూమి అంతా కనబడుతున్నారు. భక్తులు ఉన్నారు, అల్ప విశ్వాసులు అనేక మంది ఉన్నారంట. అల్ప విశ్వాసులు, క్రైస్తవుల్లోనే అల్ప విశ్వాసులు. మళ్ళీ చెప్తున్నాను, అల్ప విశ్వాసుల లిస్టులో మనం ఉండకూడదు. నిజమైన క్రైస్తవులు కింద తెలిపారు. మనం ఏ తప్పు చేసినా సరే మనము నిజమైన క్రైస్తవుల లిస్టులో ఉండలేం. అప్పుడు మనకి ప్యానిక్ అటాక్ వస్తుంది. ఎప్పుడైతే ప్యానిక్ అటాక్ వస్తుందో, ఏదైతే లోపం ఉంటుందో, మనకి ఏదైతే భయం కలిగినప్పుడు ఏదైతే తప్పు ఉంటుందో అది విడిచిపెట్టేసి మన ధైర్యంగా, సింహం పిల్లలు ఎలాగైతే చక్కగా ధైర్యంగా ఉంటే అలా ఉండాలి. ఏ తప్పు చేయకూడదు నిజమైన క్రైస్తవుడు. ఏ తప్పు చేసినా దేవుడి ఎడల ఒప్పుకుని ఏం చేయాలో దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళవలసిందే. అలా క్రైస్తవుడు వెళ్ళవలసిందే. అప్పుడే దేవుడితో పాటు విందులోనికి మనము పాల్గొంటాం. మూడవదిగా మనకి బద్ధకం కలిగజేసే ఆత్మ. ఏంటది? బద్ధకం ఇస్తుందంట. మనకి ఎప్పుడైనా కొంచెం బద్ధకంగా అనిపిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆత్మ నా మీద పనిచేస్తుందేమో. పనిచేయదా? మనం క్రిస్టియన్స్ కదా, మన మీద ఆత్మలు పనిచేస్తాయి, పనిచేవా? కనీసం చెప్పండి, పనిచేస్తాయా? 100% దురాత్మలు ప్రతి క్రైస్తవుడు మీద కూడా పనిచేస్తాయి. ప్రతి క్రైస్తవుడి మీద కూడా పనిచేస్తాయి. ప్రతి పరిశుద్ధుడైన క్రైస్తవుడి మీద కూడా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంత పవర్ఫుల్ ఆత్మలు ఈ రోజు తిరుగుతూ ఉంటాయి, భ్రమపరుస్తూ ఉంటాయి, ప్యానిక్ అటాక్ ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బద్ధకం వస్తూ ఉంటుంది. మన మంచి జీవితం వెళ్తూ లైఫ్లోనే కొంచెం బద్ధకం వస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సాతాను మా మీద పనిచేస్తుందేమో, మమ్మల్ని భ్రమకు గురి చేస్తుందేమో, మాకు ఇలాగ బద్ధకము తెప్పిస్తుందేమో అని చెప్పి అలర్ట్ అవ్వాలన్న క్రైస్తవుడు. అలర్ట్ అవ్వాలి. ఏ డైనమైట్ కూడా మనల్ని అది మనం నాశనం చేయడానికి లేదు. బద్ధకం అనేది ఒక డైనమైట్, ప్యానిక్ చేసేది ఒక డైనమైట్. దాని మీద మనం కాల్ చేయకూడదు. దాని మీద కాల్ చేసి మన జీవితాన్ని ఇప్పుడు కూడా దానికి అంకితము చేయకూడదు. తర్వాతగా మనకి సెల్ఫ్ డప్పు కొట్టుకుంటారు చాలా మంది. తెలుసా మీకు? తనను తాను హెచ్చించుకునే ఒక దురాత్మ ఉంటుంది. అదేంటి అసలు తెలుసా? నువ్వు గొప్పదానువు, నువ్వు గొప్పడువు, నువ్వు గొప్ప కార్యాలు చేసావు, నువ్వు అది ఇది అని చెప్పి సెల్ఫ్ డప్పు అంట. ఎవరు కనపడినా సరే వాళ్ళకి ఇలాగే చెప్తుంటారంట. వారి కోసం వారు గొప్పలు చెప్పుకునేది కూడా అది ఒక రకమైన దురాత్మ. అది మనలో ఉండడానికి వీల్లేదు, మనం దానికి లొంగడానికి వీల్లేదు. అలాంటి డైనమైట్ మీద మనం కాల్ వేసి దానికి బలి అయిపోవడానికి ఈ రోజు క్రైస్తవులకి, నిజమైన క్రైస్తవులకి దేవుడు ఇష్టం కాదు. అది దానికి అలా ఉండకూడదు మనం. అది సెల్ఫ్ డప్పు అంటే ఏంటి? మనం గొప్ప అనుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా గొప్పలకి పోకూడదు. అలా గొప్పలకి పోవాలంటే యేసుక్రీస్తు అన్ని చెప్పుకోవాలండి. ఎక్కడైనా చెప్పుకున్నాడా బైబిల్లో? చెప్పండి, ఎక్కడైనా చెప్పారా? శిష్యులు మొదటి తరంలో ఎవరైనా గొప్పలు చెప్పుకున్నారా? మేము ఎలా చేసాం, గొప్పలు ఎక్కడైనా చెప్పుకున్నారు? లేదు. దేవుడి సేవలో బలంగా ముందుకెళ్ళారు, కానీ ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకున్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనపడుతాం. దేవుని కార్యాలని గ్రహించకుండా మన కళ్ళు మూసే ఆత్మ ఉంటుంది. దేవుడి కార్యాలు చేస్తూ ఉంటాడు ఇతరుల జీవితంలో కానీ, మన సంఘంలో ఒక జీవితంలో కానీ, సంఘస్థుల జీవితంలో కానీ, మన జీవితంలో కూడా దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోకుండా మన కళ్ళు గుడ్డితనం కలిగజేసే ఆత్మ ఉంటుంది. అది ఎవరికైతే పడతాదో వారికి ఏం జరిగినా ఏం అర్థం అవ్వదు. దేవుడు గొప్ప కార్యాలు ఓపెన్ చేస్తుంటాడు, వారికి తెలియదు. ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తుంటే దేవుడి కార్యాలు జరుగుతున్నాయి అని అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాడ. ఆత్మ పడితే క్రైస్తవుడికి ఆత్మ మనల్ని పట్టిందో లేదో మనమే ఏం చేయాలి? చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలుగవదిగా సొంత ఇంటి వారిని ప్రేమించలేకుండా ఉండే ఆత్మ, ఇదొక దురాత్మ ఉంటుంది. చిన్న కుటుంబమే కానీ ఆ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండదు.
అలా ప్రేమను నశింపజేసింది కూడా ఒక దురాత్మ. సొంత ఇంటి వారి కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేకుండా చేసేది దురాత్మ. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి నాకు ఇలా జరుగుతుందేమో, ఇతరులనే ప్రేమించడానికి మనం ఉండవలసిన మనము సొంత ఇంటి వారిని ప్రేమించలేకపోతున్నాం ఏంటి? ఇదేదైనా దురాత్మ తాలూకా ఎఫెక్టా? దురాత్మ నాకు పట్టే అవకాశం ఉంది అని చెప్పి ముందు నమ్మాలి. లేదు అని చెప్పి మూర్ఖంగా ఉండకూడదు. దురాత్మ నాకు పట్టనే పట్టదు, సాతాను నా జోలికి రానే రాదు. ఎందుకు రాదు? యేసుక్రీస్తు దగ్గర కూడా ముఖాముఖిగా మాట్లాడింది. భక్తులందరితో కూడా ముఖాముఖిగా మాట్లాడింది. ఎంతో మంది భక్తుల్ని పంతం వేసి పోటీ పడి పడగొట్టిన దాఖలాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. భక్తుల్ని పడగొట్టినప్పుడు మనం ఏమాత్రం చెప్పండి, మనం ఆ భక్తుల కన్నా గొప్పవారము కాదు నిజంగా చెప్పాలంటే. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క ఆత్మ పట్టుకునే అవకాశం ఉన్నదన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన కాలు ఎక్కడ పడుతుందో, ఎక్కడ చిక్కబడుతుందో, ఎలా బిహేవియర్ వెళ్తుందో, మన జీవితం ఎలా ఉందో మనకి తెలివితేటలు వస్తూ ఉంటాయి. ఎస్, సొంత ఇంటి వారి మీద మనకి పగ, కోపం, ద్వేషం వస్తుందా? ఇదొక దురాత్మ. ఇదొక దురాత్మ. అలా రాకూడదు, అలా రాకూడదు. సహజమైన మనిషికి ఎప్పుడు కూడా సొంత ఇంటి వారి మీద ద్వేషం రాదు. ద్వేషం రాదు. వస్తుంది అంటే అదొక దురాత్మ తాలూకా సంకేతం. ఒక దురాత్మ నీకు భ్రమపజేస్తుంది. ఒక దురాత్మ నీకు అలాంటి ఫీలింగ్ రప్పిస్తుంది. చెక్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటాలి. అలా ఎప్పుడైతే నువ్వు మెలకువ కలిగి ఉన్నావో అప్పుడు నీ ఆత్మ నీ మీద పనిచేయదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఓహో ఇలా జరుగుతుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. అమ్మో చాలా తెలివైన వారు, నేను ఎంతో తెలివిగా వీళ్ళని పట్టుకుని ఒక డైనమిక్ మీద కాల్ చేసేదానికి ప్రయత్నం చేశాను, కానీ వారు తప్పించుకున్నారే. సెల్ఫ్ డబ్బు కొట్టుకుని చేశానే, వాళ్ళు తప్పించుకున్నారు. ప్యానిక్ గురి చేస్తున్నారు, వారు తప్పించుకున్నారు. భ్రమకు గురి చేస్తున్నారు, వారు తప్పించుకున్నారు. ఇంట్లో వాళ్ళ మీద స్వార్థము లేకపోతే పగ, కోపము నేను పెంచుతున్నాను. చాలా పక్కన కూర్చుని, ఎక్కడ కూర్చుని? పక్కనే కూర్చుంటుందంట మనతో కూర్చుని సొంత వారి మీద మెల్లమెల్లగా కోపం పెంచుతుంటది దురాత్మ. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మీద అలా పగ పెరుగుతూ ఉంటే సొంత వారి మీద ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైనా దురాత్మ కార్యం. మనది కాదు, నాది కాదే, ఈ బుద్ధి నాది కాదే, నేను చాలా పవిత్రుని, నన్ను చాలా పరిశుద్ధంగా దేవుడు చేశాడు. కానీ ఈ రోజు ఏంటి నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి. ఇదేమన్నా సాతాను తాలూకా ఉచ్చ, సాతాను తాలూకా డైనమైటా, సాతాను తాలూకా వల? నేను అందరూ పడకూడదు అనుకుని వెంటనే రెక్టిఫికేషన్ మనం చేసుకోవాలి. అర్థం చేసుకున్న రోజున, గ్రహింపు కలిగిన రోజున మీరు చాలా మెలకుగా కలిగి ఉంటారు, మెలకుగా ఉంటారు. అలాంటి మెలకుగా ఉన్న వారిని, ఎవరిని, క్రైస్తవుల్ని, అటువంటి వారిని సాతాను ముట్టలేదు. మెలకువ కలిగి ఉండాలి. మనం ఏది చేస్తున్నా మెలకువ కలిగి ఉండాలి. ఏది కూడా అటువంటిది జరగకూడదు. ఇంకా సహోదరునిపై చాడీలు చెప్పే ఆత్మ ఉంటుందంట. బైబిల్లో ఎంతో విచిత్రంగా ఉంటుంది. సొంత సహోదరులపై చాడీలు చెప్తారంట. లేనివి చెప్పడం, ఉన్నవి చెప్పడం కాదు. ఉన్నవి చెప్తే చాలా గొప్పగా ఉంటుంది, ఉన్నవి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా హై లెవెల్లో ఉంటుంది, ఎంత గొప్ప వ్యక్తి అనిపిస్తుంది. లేని చెప్తుంటే అది చాడీలు చెప్పడం. అలాంటి ఆత్మ ఉంటుందంట. సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద చాడీలు చెప్పే ఆత్మ ఉంటుందంట. వాక్యం ఒక్క భాగం చూద్దాం ఆ విషయం కోసం. కీర్తనలు 50వ అధ్యాయము 20వ మాట చూద్దాం. కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దీనికి కారణం ఏంటో తెలుసా? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఏం చేస్తున్నావు? కొండేలు చెప్తున్నావు. నీ తల్లి తాలూకా కుమారుడి మీద ఏం చేస్తున్నావు? అపనిందలు వేస్తున్నావు. దీనికి కారణం ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని అలాంటి భ్రమకు గురి చేసిన ఒక దురాత్మ వలన ఆ వ్యక్తి అలా తయారై ఏం చేస్తున్నాడండి? దురాత్మ వలన ఆ వ్యక్తి సొంత సహోదరుని మీద కొండేలు, సాడీలు చెప్తూ ఉంటాడట. దానికి కారణం ఏంటి? అదొక డైనమైట్. దానికి కారణం ఏంటి? ఒక పాకిస్తాన్ వాళ్ళు ఉచ్చు, ఒక పాకిస్తాన్ వేసిన వల, ఒక సాతాను అనుచరుడు వేసిన ఒక డైనమైట్ మీద ఆ సహోదరుడు పడిపోయి సొంత సహోదరుడి మీద కొండేలు చెప్పడము, సొంత తల్లి తాలూకా కుమారుడి మీద ఏం చేస్తారండి? అపనిందలు వేసుకుంటారట. మరొక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 4వ మాట చూద్దాం త్వరగా. ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము. నీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై
జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచువాడై ఉన్నాడు. ఏమని రాయబడిందండి ఇర్మీయా గ్రంథంలో? ఏ సహోదరుని కూడా నమ్మడానికి వీలు లేదు. ఏ సహోదరుని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే వారు తిరిగి నీ కొంప ముంచే ప్లాన్లు వేస్తారంట, నీ కొంప కూల్చే ప్లాన్లు వేస్తారంట, అపనిందలు నీ మీద చెప్తుంటారంట, కొండలు నీ మీద చెప్తుంటారు. బైబిల్ ఎంత చక్కగా రాయబడిందండి. ఇది దురాత్మ తాలూకా ఒక విషయం. ఆ దురాత్మ భక్తి వల్ల ఏం చేస్తారు తెలుసా? సొంత వారి మీదే, సొంత కుటుంబ సభ్యుల మీదే వారి కుటుంబాన్ని ముంచే ప్రయత్నం చేస్తారంట. దీనికి కారణం ఏంటో తెలుసా? అది ఒక దురాత్మ, భ్రమపరిచే దురాత్మ, ప్యానిక్ కలిగజేసే దురాత్మ, సొంత విషయాలు గొప్పగా చెప్పుకునే దురాత్మ, ఇంకా దేవుడి యొక్క కార్యాలని అర్థం చేసుకోలేని దురాత్మ, ఇంకా ఎన్నో దురాత్మలు ఈరోజు క్రైస్తవులను పట్టుకుని మనకు తెలియకుండానే ఏదో ఒక లక్షణం, ఏదో ఒక డైనమిట్ మీద, ఏదో ఒక వరలో మనం చిక్కుబడి ఉన్నాం. ఈ రోజుల్లో మనకు తెలియట్లేదు. మనకు కోపం కలుగుతుందంటే సొంత వారి మీద ఏదో ఒక ఉచ్చులో మనం ఉన్నాము, తప్పించుకోవాలి. చీకట్లో మనం ఉన్నాము, వెలుగులోకి రావాలి. దేవుడు చీకట్లో ఉన్నవారిని ఏం చేశాడండి? వెలుగులోనికి రప్పించాడు. తన గుణాతిశయములను బట్టి వెలుగులోనికి రప్పించాడంట. ఈరోజు ఏదైనా ఒక చిన్న అంశంలో మనం చిక్కుబడి ఉంటే, ఒక వలలో మనం ఉంటే, మన పాదము అక్కడ చిక్కుబడి ఉంటే ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు తెలివి కలిగించే, నాకు మెరుగు కలిగించే. నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది భ్రమపరిచే ఆత్మ, ఇది దురాత్మ తాలూకా ఒక కార్యము. నేను అందులో చిక్కుకోవడానికి వీలు లేదు, నాకు బలం దయచే అన్నవాడు. అప్పుడు దేవుడు మనకి శక్తిని దయచేస్తాడు. ఏంటంటే బలాన్ని దయచేస్తాడు. అప్పుడు మనము ఇవన్నీ తెలుసుకున్న రోజున సాతాను మన మీద విజయము సాధించదు. ఇంకా చూస్తే ఇతరులను చూసి మోహము చూపు కలిగే ఆత్మ ఉంటుందంట ఒకటి. అదేం చేస్తుంది తెలుసా? మనం ఎంతో చాలా మంచిగా ఉంటాం, మనం చాలా నీట్గా వెళ్తుంటాం, కానీ ఇతరులను చూసినప్పుడు ఒక రకమైన తప్పు ఆలోచన మన హృదయంలోకి వస్తుంది అంటే అది మన తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇతరులను చూసి మోహించి తప్పుగా ఆలోచన చేసే ఆలోచన మనకు వస్తుందంటే అది కేవలం మన తప్పు మాత్రము కాదు. దానికి కారణము ఒక దురాత్మ మనల్ని ఏం చేస్తుంది? అలాంటి భ్రమకు, అలాంటి ఆలోచన చేయడానికి అది కారణం అవుతుంది. ఇతరులను చూసి మోహించే, అలాంటి ఆలోచన కలిగించే ఆత్మ ఒకటి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, యవనస్తులు కానీ అందరూ కూడా అలాంటిది ఏదైనా ఒకటి కలుగుతుందంటే అది కేవలం మన తప్పు మాత్రమే కాదు. ఒక సాతాను మనకు అలాంటి గుచ్చేస్తుంది, అలాంటి వలేస్తుంది, అలాంటి ఒక డైనమిక్ మీద పడతాడేమో. ఏంటిదని ఆలోచన? పడతాడేమో. ముందు ముందు మనం చదువుకుంటాం, పడతాడేమో, లొంగుతాడేమో, ఇది నిజమా, ఏంటి ఇది నిజమా, పడతాడేమో అని చెప్పి ఒక డైనమిక్ మీద మనం కాల్ చేయడానికి అది చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. ఇతరులను చూసి మనకి తప్పు ఆలోచన వచ్చేటట్టుగా అది భ్రమకి గురి చేసి, పక్కింటి వారి కన్నా మేము గొప్పగా బ్రతకాలి అనే ఆలోచన ఇచ్చే ఆత్మ ఉంటుంది. ఇది మరీ డేంజర్. ఇది చాలా తెలివైన ఆత్మ ఉంటుంది. ఇది చాలా టెక్నికల్ గా పనిచేస్తుంది. ఇది పాలిటిక్స్ ని బాగా ప్లే చేస్తుంది. ఇదేం చేస్తారు? పక్కింటి వాళ్ళ కన్నా, మా సొంత జాబ్ హోల్డర్స్ కన్నా, నా బిజినెస్ చేస్తున్న వారికన్నా నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు గొప్పవాడు అయిపోయి తీసుకో. అందరికి రూపాయి ఉంది, నువ్వు 30 నాణ్యాలు తీసుకో. ఏమంటుంది? అందరికి 10 రూపాయలు ఇవ్వని, నువ్వు 30 నాణ్యాలు తీసుకో, తీసుకో 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 తీసుకో. అమ్మే ఎవరు నమ్మే? యేసుక్రీస్తు నమ్మే. ఇలాంటి ఒక భ్రమకు గురి చేసే ఆత్మ ఉంటుంది. పక్క వాళ్ళకన్నా గొప్పగా బ్రతకాలన్నా భ్రమకు గురి చేసి నిన్ను ఒక వలలో చిక్కబడేటట్టుగా చేసే ఆత్మ. ఇది చాలా డేంజర్. మనం అనుకుంటాం నిజమే కదా, గొప్పగా బ్రతకాలి కదా. నోనో, దేవుడు ఏ లైఫ్ ఇస్తాడో ఆ లైఫ్ అలా లీడ్ చేశాడంట. ఎవరు? లాజర్ గారు. ఏ లైఫ్ ఇచ్చాడో అలా లీడ్ చేశాడంట. అత్యంత హీనాతిహీనమైన లైఫ్ అది లాజర్ గారిది. ఆ ధనవంతుడితో పోల్చుకుని నా జీవితం అలా ఉండాలి అనుకుంటే ఆ భ్రమపరిచే ఆత్మకి లొంగిపోతే లాజర్ గారు పరలోక రాజ్యము వెళ్ళరు. పరదేశంలో అడిగిపెట్టి చక్కగా హ్యాపీగా దూతల చేత కొనిపోబడ్డు. నో, మన లైఫ్ ఎలా సాధారణంగా వెళ్తుందంటే 30% వెళ్తుందా? వెళ్ళనివ్వండి. ఎవరిదైనా 50% వెళ్తుందా? వారిలా బ్రతకాలని చెప్పి ఎప్పుడైనా ఒక భ్రమపరిచే ఆత్మ మీకు చెవిలో చెప్తే దాన్ని ఏం చేయకూడదు? నో,
దేవుడు నా లైఫ్ని ఇలాగే లీడ్ చేయమన్నాడు. దేవుడు చిత్తమైతే దేవుడే పెంచుతాడు నా లైఫ్ని, దేవుడే పైకి తీసుకెళ్తాడు, దేవుడి చేతిలో పెడతాను. అంతేకాని ఒకవేళ చనిపోయే వరకు కూడా నేను ఇదే స్టేజ్లో ఇదే స్థితిలో నేను వెళ్ళాలని దేవుడి చిత్తం అయితే నేను అందులోనే నమ్మకంగా ఉంటాను. ఎక్కడ ఉంటాను? అందులోనే, కొద్దిలోనే నమ్మకంగా ఉంటాను, కొద్దిలోనే నమ్మకంగా ఉంటాను. అదే దేవుడి చిత్తం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పరీక్షిస్తుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా టెస్ట్ చేస్తుంటాడు. అందులో నమ్మకం కలిగి ఉండాలి. నీకు ఒక్కొక్కసారి ఫైనాన్షియల్గా తగ్గించి నిన్ను టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆత్మ వస్తుంది. నువ్వు చాలా డల్గా ఉన్నావు, నీ పరిస్థితి ఏం బాగోలేదు, నువ్వు వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని చెప్పి మనకి ఎక్కిస్తుంటది ఒక దురాత్మ. దాన్ని బట్టి ఎన్నో తప్పిదాలు జరుగుతాయి, ఎన్నో తప్పుడు అడుగులు జరుగుతుంటాయి, తప్పుడు అడుగులు పడుతుంటాయి. నోను, దేవుడు మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండనివ్వండి. దేవుడి చిత్తం. ఎంతో మంది భక్తులు గొప్పగా బ్రతికారు, ఎంతో మంది భక్తులు లో లెవెల్లో బ్రతికారు. ఏదేమైనా దేవుడి యొక్క చిత్తానుసారంగా మన జీవితం వెళ్ళనివ్వాలి. కానీ మన లైఫ్ పక్క వారి కన్నా గొప్పగా ఉండాలి, వారితో ఈక్వల్గా ఉండాలని ఎప్పుడైనా ఆలోచన కలిగి వస్తుందా అంటే అది ఒక దురాత్మ తాలూకా ఆలోచన, దురాత్మ తాలూకా వల. అందులో చిక్కుకోవద్దు. చాలా టెక్నికల్గా వాడుతుంది ఆ పదాలన్నీ కూడా. నువ్వు గొప్ప అయితే ఏమైంది, నువ్వు కూడా వాళ్ళతో ఈక్వల్గా ఉండాలి కదా. ఎందుకు ఈక్వల్గా ఉండాలి? పులిని చూసి ఏం చేస్తుందంట, నక్క వాదరెప్పుకుందంట. ఎందుకు? నక్క చాలా తెలివైంది పులి కన్నాని. దాని బతకచ్చు కదా. నీకు దేవుడు ఇచ్చాడు కదా, తినడానికి లేని పరిస్థితుల్లోంచి తినడానికి ఇచ్చినప్పుడు బతకాలి కదా. లేదు, నేను విమానాల్లో తిరగాలనుకుంటే ఏదో రోజు విమానం మీద ఇరాన్ వాడు రాకెట్ వేసేస్తాడు, దైత్యం వదిలేస్తాడు. అవసరమా? మనం ఏ లెవెల్లో దేవుడు బ్రతకాలని మనకు ఒక స్టాండర్డ్ ఇస్తుంటాడో, ఒక లైఫ్ చక్కగా ఒక స్కేల్ ఇస్తుంటాడో అలా వెళ్ళాయి. పక్క వాళ్ళని చూసి ఆ స్టేజ్ నాకు కావాలి. ఏ భక్తుడు అలా కోరుకోలేదే, ఏ భక్తుడు అలా కోరుకోలేదు. అలా నేను ఉండాలి. ఎందుకు ఉండాలి అలాగా? ఎందుకు ఉండాలి నువ్వు అలాగా? నువ్వు నీలాగే ఉండు, నీవులాగే బ్రతుకు, నువ్వు నీలాగే మాట్లాడు. పక్క వాళ్ళు చూసి కాపీ పేస్ట్ చెయ్యొద్దు. కాపీ పేస్ట్ బ్రతుకులు మనకు వద్దు. వాళ్ళు మంచి షూ వేసుకున్నారంట, అప్పు చేసి షూ కొనుక్కుంటావా? వాళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నారంట, అప్పు చేసి నువ్వు బట్టలు కొనుక్కుంటావా? వారు కారు కొనుక్కున్నారంట, కింద మీద పడి కొత్త ఉడికిపోయి కారు కొనుక్కుంటావా? కారు కొనుక్కుంటావా? లాజరు అలాగ అడిగాడా? ధనవంతుడితో పాటు ఒక పక్కన ఒక బిల్డింగ్ కావాలి నాకు. అతను సన్ననార వస్త్రాలు ధరించుకున్నాడంట. అంటే బాగా డెలికేట్గా తేలిగ్గా ఉండే వస్త్రాలు. నాకు అలాంటి కావాలని అడిగాడా లాజరు గారు? అలా అడుగుంటే అతను కూడా ధనవంతుడితో పాటు దోస్తి కట్టి ఆ నరకంలో ఎడుతూ ఉంది. అలా వద్దు. లైఫ్ని ఎలా వెళ్తుందో అలానే మనము ఊహించుకోవాలి. ఇంకా చూస్తే ఇంకొక ఆత్మ ఉన్నదండి, గతంలో నిన్ను తోసేసే ఆత్మ. గతంలో జరిగిన విషయాల మీదే మన ఆలోచన అలా తిరుగుతూ ఉంటది. ఇలాంటి భ్రమకు గురి చేసే ఆత్మ ఒకటి ఉంటుంది. మనం లైఫ్ ప్రజెంట్లో బ్రతకాలి. గతంలో ఏదైనా ఒక తప్పు జరిగితే, ఒక పొరపాటు జరిగితే అందులోనే బ్రతికేటట్టుగా నేను భ్రమ చేస్తుంటది. ఇది నిన్ను గతంలో తోస్తూ ఉంటది. అలా ఇప్పుడు కూడా గతంలో మీరు బ్రతకద్దు. ఏం జరిగినా సరే ప్రజెంట్లోకి వచ్చేసారు. ఇంకొకటి ఉంటుంది, అది ఫ్యూచర్ కోసం భయం కలిగించే ఆత్మ, అది భ్రమపరిచే ఆత్మ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్లో మా జీవితం ఎలా ఉంటుందో, పిల్లల జీవితం ఎలా ఉంటుందో, చదువులు ఎలా ఉంటాయో, పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందో అని చెప్పి ఒక ఆత్మ వస్తుందంట. పక్కకు వచ్చి ఏం చెప్తుంది? గుచ్చి మనకి ఏం చెప్తుంది తెలుసా? మిమ్మల్ని భ్రమ చేస్తుంది, భయపెడుతుంది. ఫ్యూచర్ మీద ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేసి ప్రజెంట్ మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. మీరు బ్రతుకుతున్నది లైవ్లో, ప్రజెంట్లో బ్రతుకుతున్నారు. గతంలో ఏది జరిగిపోయినా సరే దాని మీద ఆలోచన ఎక్కువగా వస్తుంది. అంటే ఈరోజు ఏం తెలుసుకున్నా మీరు? అది ఒక దురాత్మ తాలూకా సంకేతం. ఒక దురాత్మ నిన్ను అలా ప్రేరేపించి నేను గతంలోకి వెళ్తుంది, నేను గతంలోకి ఆలోచన చేసేటట్టు చేస్తుంది. అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా అన్నారు, అప్పుడు అంతా అలా జరిగింది. గతాన్ని విడిచిపెట్టేయండి, గతాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఫ్యూచర్లో ప్లానింగ్లు కూడా ఎక్కువ చేసుకోవద్దు. రేపు ఏం సంభవించిన ఎవరికి కూడా తెలీదు. ఫ్యూచర్ మీద కూడా ఒక దురాత్మ మిమ్మల్ని భయం చేత భ్రమ చేస్తూ ఉంటుంది. అలా కూడా మీరు ఎప్పుడు కూడా ఫ్యూచర్ కోసం భయం పెట్టుకోవద్దు, రిలాక్స్గా బ్రతకండి. అందుకే నిజ క్రైస్తవుడికి ఏ భయాలు ఉండవు. ఈ దురాత్మలు ఏవి కూడా నిజ క్రైస్తవుడి మీద పనిచేయవు. మీకు తెలుసా? నిజ క్రైస్తవుడి మీద పనిచేయవు. చాలా దమ్ముగా ఉంటాడు నిజ క్రైస్తవుడు, చాలా విశ్వాసంగా ఉంటాడు, చాలా పవర్ఫుల్గా ఉంటాడు, చాలా మొండిగా ఉంటాడు. దేవుడి ఎడల నేనున్నాను, నాకు ఏ దురాత్మ పట్టదని చెప్పి నిజ క్రైస్తవుడు నిలబడతాడు. అప్పుడు వచ్చి ఏదైనా చెప్తుందా చెప్పండి.
ఈ దురాత్మలన్నీ కూడా నిజ క్రైస్తవులకు కూడా ఎక్కిస్తాయా ఎక్కించు అంటే ఎక్కిస్తాయి. ముందు ముందు మనం అదే చూస్తాం. 10 నిమిషాలు లేట్ అయినా జాగ్రత్తగా విందాం. ఇది చాలా మెలుగు కలిగజేసే ఆత్మీయ సందేశం. ఇది మనల్ని మెలుగులో నడిపిస్తుంటది. మన కాలు ఎక్కడ చిక్కబడుతుందో, ఎక్కడ చిక్కుకున్నామో మనకు అది విడుదల కలిగజేస్తుంది. సంఖ్యల నుంచి విడుదల కలిగజేస్తుంది. వలల తెగిపోయేటట్టు చేస్తుంది. ఈ వాక్యం మీకు జాగ్రత్తగా వినండి. ముందు ముందుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే నీ స్వార్థం కోసం పక్క వాళ్ళని ఉపయోగించుకో అంటూ ఉంటుంది ఒక దురాత్మ వచ్చి. నీ స్వార్థం కోసం పక్క వాళ్ళని ఉపయోగించుకో, పక్క వాళ్ళని ఉపయోగించుకో, పక్క వాళ్ళని వాడుకో, పక్క వాళ్ళని అరగబామి, పక్క వాళ్ళని పూర్తిగా ఉపయోగించుకుంటుందని. ఇది కూడా ఒక దురాత్మ అన్న సంగతి ఈరోజు తెలుసుకో. నీ స్వార్థం కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి భ్రమని కలిగి ఉంటా అక్కడి నుంచి నువ్వు బయటికి వచ్చేయాలి, ఖచ్చితంగా వచ్చేయాలి. దేవుని సన్నిధికి రాకుండా భ్రమ చేసే ఆత్మ ఉంటుంది. చివరిగా దేవుని సన్నిధికి రాకపోయినా పర్వాలేదు అని చెప్తుంటదంట దురాత్మ. ఏమంటది? దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా సరే పర్వాలేదు. పర్వ ఉంది. ఎవరు చెప్పారు పర్వాలేదని? పర్వ ఉంది. దేవుని సన్నిధికి లేకపోతే రాకపోతే పర్వ ఉంటుంది. పర్వాలేదు అంటే అవదు. అలాంటి దురాత్మ ఒకటి మనకి చెవిలో చెప్తుంటది. దేవుని సన్నిధికి రాకపోయినా సరే పర్వాలేదు అంటూ ఉంటదంట. చూద్దాం. ఒక మంచి మొబైల్ వాడుతున్నాం అనుకోండి, ఎవరైనా మొబైల్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో ఒక హ్యాకర్ ఉంటాడు కదా. హ్యాకర్ ఒక లింక్ పంపించాడు, మీ మొబైల్కే ఒక లింక్ పంపించాడు. లింక్ పంపిస్తే మీకు ఏమైనా అవుతుందా? ఏమి అవ్వదు. ఎప్పుడైతే మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తారో, టచ్ చేస్తారో, ఆ లింక్ ద్వారా ఆ ఫోన్ మొత్తాన్ని కూడా తను సిస్టమ్ మీద యాక్ట్ చేయగలుగుతాడు, సిస్టమ్ మీద క్లోనింగ్ చేయగలుగుతాడు, సిస్టమ్ మీద డూప్లికేట్ చేయగలుగుతాడు. సిస్టంలో అన్నీ చూస్తుంటాడు. మీ గ్యాలరీలో ఏముంది, మీ SMS మీద ఏముంది, మీ ఫోన్పే ఏంటి, ఫోన్పేలో ఎంటర్ చేసిన అన్నీ కూడా హ్యాకర్కి తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక లింక్ మీకు వస్తుందో, ఫేక్ లింక్, దాన్ని మీరు క్లిక్ చేయకూడదు. క్లిక్ చేయకుండా నీ మొబైల్లో ఉన్నంత వరకు నీకేం కాదు. అర్థమవుతుందా? నీ మొబైల్లో ఫేక్ లింకులు, డూప్లికేట్ లింకులు, హ్యాకర్ లింకులు ఎన్ని వచ్చినా నీకు వచ్చిన నష్టం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో, అప్పుడు నువ్వు దేని ద్వారా పేమెంట్ చేసావో, పేమెంట్ చేసినప్పుడు ఏ బిల్ కొట్టావో, పేమెంట్కి ఏ లింక్, అకౌంట్ నెంబర్ యాడ్ అయ్యిందో అవన్నీ కూడా వాడికి యాక్సెస్ దొరుకుతుంది. వాడు సింపుల్గా నీ డబ్బులన్నీ ఏం చేస్తాడు, మొత్తం కూడా దోచుకుంటాడు. ఇప్పుడు కథలో వద్దాం. అవ్వమ్మ గారి దగ్గరికి సాతాను వచ్చిందంట. వచ్చి ఏం చేసింది? చదువు, ఆ మాట చదువు, చాలా అద్భుతంగా ఉంటుంది. 3వ అధ్యాయము ఆదికాండము 1వ మాట. అది స్త్రీతో ఇది నిజమా? ఏమన్నదండి? ఇది నిజమా? ఫేక్ లింక్ మొబైల్ పంపించింది. అవ్వమ్మ గారి మొబైల్కి ఏమొచ్చింది? ఫేక్ లింక్ వచ్చింది. ఒక లింక్ పంపింది. ఇది నిజమా? ఈ రోజుల్లోని ఇదే మాట క్రైస్తవుని కానీ ఒక తెలివైన కానీ అడిగితే ఏమంటారో తెలుసా? చెప్పండి. ఇది నిజమా అని చెప్పి సాతాను గారు వచ్చి అడిగారు. తెలివైన క్రైస్తవుడు ఏమంటారు? ఏమన్నారు చెప్పండి జనరల్గా. ఏమంటారు? మీరైతే ఏమంటారు? ఇదే మాట మిమ్మల్ని అడిగితే ఇది నిజమా అని అడిగితే ఏమంటారు మీరు? సాతాను గారితో చాలా ధైర్యంగా ఉండాలి. మీ సమాధానం ఎలా చెప్పాలి తెలుసా? సాతాను గారితో చాలా ధైర్యంగా చెప్పాలి. మీ సమాధానానికి అవతలవాడికి ఒళ్ళు మండిపోవాలి. సాతాను గారికి ఒళ్ళు మండిపోవాలి. ఆడు ఎంతో తెలివైనని చెప్పి ఫీల్ అవుతుంటాడు. నీ మాటకి వాడికి ఒళ్ళు చిట్టపట్లు ఆడిపోవాలండి, చిట్టపట్లు ఆడించేయాలండి మీ మాటతో. మీ సమాధానం ఇది నిజమా అని అంటే అబ్బాయి ఏమంది? లింక్ని క్లిక్ కొట్టింది. ఇది నిజమా? ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడా? అదేం కాదే. నువ్వు తింటే గొప్పదనం అయిపోతావు. ఆ పండు తింటే నీకు కొంచెం లెవెల్ వస్తుంది, నువ్వు దేవదూత వల్ల అయిపోతావు, దేవుడితో సమానంగా అయిపోతావు అని చెప్పి 4 మాటలు చెప్పేటప్పటికి ఈ మాటలన్నీ కూడా విన్నది ఎవరు? అవ్వమ్మ గారు విన్నది. విన్న తర్వాత ఇవన్నీ కూడా మొబైల్లోకి వచ్చి కూర్చున్నాయి లింకులు. ఇవన్నీ విన్న తర్వాత లింక్ని క్లిక్ చేయడం అంటే ఏంటి తెలుసా? ఆ విన్న దాని ప్రకారము చేయడం, విన్న దాని ప్రకారము చేయడం. వినూరుకుంటే చెప్తే చెప్పవలే, ఎవరినన్నా చూసుకో అని అవ్వమ్మ గారు తోసేసి ఉంటే ఆ రోజు. 2వ మరణం ఈరోజు మనకు ఉండదు తెలుసా? మొదటి మరణం వస్తుంది, మొదటి మరణం జరుగుతుంది, కాలం అయిపోగానే ముగిస్తాము. 2వ మరణం లేకుండా డైరెక్ట్గా జంప్ అయిపోతామంట. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. 2వ మరణం అక్కడ ఎంటర్ అయిందంట. ఎక్కడ ఎంటర్ అయింది? ఆ విధేయత, అజ్ఞాతిక్రమము, పాపం కింద ఏర్పడి అందరూ మళ్ళీ పాపాన్ని తప్పించుకుని మళ్ళీ 2వ మరణం దాటుకుని మళ్ళీ జీవంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది.
లేకపోతే డైరెక్ట్గా మనకి చనిపోగానే పరలోక రాజ్యం. ఏమవుతుంది? నీకు టెస్ట్ జరుగుతుంది, నీకు ఒక మాట వినిపిస్తుంది, ఇది నిజమా? ఈ తోటంతా నీదే కదా, ఏది తోటంతా నీదే కదా, నువ్వు నీ భర్త కదా, ఏం చేస్తున్నారు? నువ్వు నీ భర్త కదా సేద్యం చేస్తున్నారు, నువ్వు నీ భర్త కదా, ఈ తోటంతటి మీద అధికారం నీకే ఉండాలి కదా. ఏంటి? అధికారము నీకే ఉండాలి కదా. అధికారము చేతిలోకి తీసుకో. నెత్తి మీద గుద్దివాడు ఎవరో లేక అధికారం నీ చేతిలో తీసుకో అనగానే చేతిలో తీసుకుంటావా? అధికారాన్ని చేతిలో తీసుకుంటావా? ఏం చేసింది? అధికారం చేతిలోకి తీసుకుంది. ఆ పండుని తెంపే అధికారం నీకు లేదమ్మా, అవ్వమ్మ, నీకు లేదు. నీకు దేవుడు ఎంతవరకు నీకు ఆజ్ఞ ఇచ్చాడో అంతవరకు నువ్వు జీవితం వెళ్ళాలి. అంతటి మీద అధికారం తీసుకోమని చెప్పి సాతాను చెప్తే నువ్వు వింటావా? సాతాను కూర్చుని నీతో మాట్లాడితే నువ్వు వింటావా? సాతాను కూర్చుని అవ్వంతో చక్కగా మాట్లాడితే, ముచ్చటించి మాట్లాడితే, ఫ్రెండ్షిప్ చేసి ఇది నిజమా, ఇది నిజమా, స్నేహితురాలా ఇది నిజమా, దేవుడు ఇలాగే ఏమో చెప్పాడా, ఏదైనా ఒక కండిషన్ పెట్టాడా, ఇది నిజమా అంటే అవునవును ఆ పండు తినొద్దున్నాడు. ఈ పండు ఎంత దూరం ఉంది? అమెరికా వెళ్ళాలా, ఇరాన్ వెళ్ళాలా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలా, ఇజ్రాయల్ వెళ్ళాలా? నీ తోటలోనే కదా ఉంది, నీ చేతి కింద కదా ఉంది, నీ అండర్లోనే కదా ఉంది. అధికారం నువ్వు తీసుకో, అధికారం నువ్వు తీసుకో, అధికారం నువ్వు తీసుకో. చాలా బాగుందండి. అధికారం నువ్వు తీసుకో అంటే ఒక్కరు భలే తీసుకుంటారే. దానివల్ల నష్టం ఎవరికి? ఎవరైతే అధికారం తీసుకోమన్న తర్వాత తీసుకుంటారో వారు ఏం జరుగుతుందో దేవుడు చూసుకుంటాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? గొప్ప వేదనకరమైన పరిస్థితుల్లోకి అవ్వ వెళ్ళిపోయింది. చాలా కఠినమైన జీవితము జీవించవలసిందిగా వెళ్ళిపోయింది. ఎన్నో శాపాలు ఎంటర్ అయిపోయినాయి, పాపం ఎంటర్ అయిపోయింది, మరణం ఎంటర్ అయిపోయింది. అధికారం చేతిలో తీసుకుంటావా? నీదే కదా తోటంతా. అధికారంగా నువ్వేం చేయి? ఆ పండు తెంపుకో, నువ్వు తినే నీ భర్తకిచ్చి అంటే ఏం చేసింది? అధికారాన్ని దుర్వినియోగం చేసింది. దానిని బట్టి ఎవరైతే అధికారం తీసుకున్నారో చేతిలోకి, దానిని బట్టి ఎవరికి నష్టం కలిగింది? ఎవరైతే సాతాను మాట విని దాన్ని నెరవేర్చారో వారికే నష్టం. సాతాను చెప్తాడు, ఎన్నో రకాల ఆత్మలు మనం భ్రమపరుస్తుంది, ఎన్నో రకరకాల ఆత్మలు మనం భ్రమకు గురి చేస్తాయి, పడగొట్టాలని చూస్తాయి, ఎన్నో ప్యానిక్ అటాక్ చేద్దాం. ఏదైనా విను, ఇది నిజమా అంటే ఓకే నిజం అనుకో, లేదనుకో, నాకు పని ఉంది నువ్వు వెళ్ళు అంటే అయిపోయి. దానికి విన్న మాట ప్రకారంగా కార్యం చేసింది, అది చాలా పెద్ద తప్పు. సాతాను మాట్లాడతాడు, సాతాను నిన్ను ఉచ్చులోకి వేద్దామని ట్రై చేస్తాడు. విని ఊరుకో, అప్పుడు ఏమీ కాదు అమ్మమ్మ, ఏమీ కాదు. ఎప్పుడైతే దాన్ని నువ్వు నెరవేర్చే దిశగా నీ కాళ్ళు, నీ చేతులు, నీ నోరు, నీ కడుపు ఆశ పడుతుందో నీ కన్ను, అప్పుడు నీకే నష్టం, నీకే అనేకమైన నష్టాలు వస్తాయంట, అనేకమైన పాపాలు శాపాలు చుట్టుకుంటాయంట. వద్దు, అలాంటి అధికారాన్ని చేతిలో తీసుకోవాలని చెప్పి ఆశపడద్దు. దేవుడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉండాలి. రెండవదిగా దావీదు గారి కోసం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి మాట చూద్దాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, ఎవరిని ప్రేరేపించిందంట? సేమ్ అబ్బాం గారి ప్లేస్ లో దావీదు గారు నిలబడ్డారు. ఇప్పుడు ఏం జరిగింది? దావీదు గారికి నిలబడ్డారు. అబ్బమ్మ గారికి ఏమో ఇది నిజమా, తిను పర్లేదు అన్నప్పుడు వినూరుకోకుండా ఏం చేసింది? కార్యం చేసింది, తప్పిదమున పడింది. ఇక్కడ దావీదు గారికి ఒక మాట పడుతుంది, ప్రేరేపణ కలుగుతుందంట. ఏ ప్రేరేపణ? లెక్కించు అని సాతాను దావీదుని ప్రేరేపిస్తున్నప్పుడు దావీదు గారు వినూరుకుంటే ఏం జరుగును? అతను సంతోషంగా ఉంటాడు. వినూరుకుంటే ఏం జరుగును? అతను హ్యాపీగా ఉంటాడు. విని సాతాను మాట విని సాతాను చెప్పినట్టుగా చేసినందున గొప్ప నష్టం కలుగు చేసుకున్నాడంట. చూద్దాం మరొక వచనం, అదే 8వ మాట కూడా చూద్దాం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని. ఏమొచ్చిందంట? ఇది నిజమా, నువ్వు తిను అన్న తర్వాత నువ్వు లెక్కించు అని చెప్పి దావీదును ప్రేరేపణ చేసిన సాతాను మాట విన్నందువల్ల ఏంటి? మాట విని ఊరుకుంటే ఏమీ కాదు. అర్థమవుతుందండి? మాట విని ఊరుకుంటే ఏమీ కాదు.
మాట విన్న దాని ప్రకారంగా ఒక్క అడుగు వేసినా సరే అధిక పాపం వస్తుంది మన జీవితంలోకి. సాతాను ఎన్నో రకాలుగా మనకి మాట్లాడుతుంటది, ఎంతో భ్రమకు గురి చేస్తుంటది. అన్ని వినూరుకోవాలి, అన్ని వినూరుకోవాలి, కానీ ఏ ఒక్క దాని మీద కూడా మనము కార్యరూపం దాల్చేటట్టుగా మనం అడుగు పడకూడదు. అధిక పాపం కట్టుకున్నాడంట. అదే విధంగా ఇంకా చూద్దాం మనము. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. 21:7 చదువుదాం. దేవుని దృష్టికి ప్రతికూలమైందంట. ఏదైతే సాతాను మాట విని దాని ప్రకారంగా ప్రేరేపణ కలిగి సాతాను దావీదునే ప్రేరేపించిందండి. చూడండి ఒకసారి, సాతాను ఎవరిని ప్రేరేపించింది? దావీదునే ప్రేరేపించింది. దావీదునే ప్రేరేపించి దావీదు చేత ఒక అధిక పాపము చేసేటట్టుగా ప్రేరేపించింది. దావీదు అంత గొప్ప భక్తులు కూడా ఏం చేశాడంటే పడిపోయాడు. సాతాను ప్రేరేపణకి లొంగిపోయాడు, అధిక పాపం కట్టుకున్నాడంట. అది ప్రతికూలంగా దేవుడికి తయారైందంట. అత్యంత ఘోరమైన పాపము అక్కడ మనకి దావీదు చేశాడంట. గడిచిన వారం మనం చెప్పుకున్నాం దావీదు కోసం అమూల్యమైన విషయాలు ఎన్నో మనం చెప్పుకున్నాము. అత్యంత పాపం చేశాడంట. ఎందుకు అంటే మానవుడు సహజ నైజం ప్రకారంగా ఏదైనా తప్పిదం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ సాతాను ప్రేరేపిస్తే, సాతాను చెబితే, సాతాను కూర్చుని చెబితే దాని ప్రకారంగా నువ్వు కానీ నేను కానీ ఒక అడుగు వేస్తే శిక్షకు శాపానికి పాత్రులైపోతాం. దావీదు గారికి కూడా తప్పలేదు, అవ్వమ్మ గారికి అసలుకే తప్పలేదు. గొప్ప భక్తుడైన దావీదు గారిని కూడా ప్రేరేపించినప్పుడు దాని ప్రకారంగా అడుగు వేస్తే అధిక పాపము ప్రతికూలత వచ్చేసిందంట. గొప్ప ఘోరమైన పాపం చేసినట్టుగా ఆయన పశ్చాత్తాపడతాడంట. అంత గొప్ప పాపం చేసినట్టుగా ఎవరు ప్రేరేపించారు? సాతాను దావీదునే ప్రేరేపించే శక్తి కలిగి ఉంటే ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేరేపించి దేవుడికి ప్రతికూలంగా ఏదైనా కార్యం చేయించి తద్వారా మనల్ని పాపంలోకి శాపంలోకి పంపించే అవకాశము నేడుంది. అర్థమవుతుందా? నేడు మీకు నాకు సవాల్ అది. ఆ రోజు దావీదు గారు పడిపోయి ఎంతో ఘోరమైన మరణాన్ని చూసి వచ్చాడు. ఎంతో ఘోరమైన సొంత కుటుంబ సభ్యులు చనిపోవడం చూసి వచ్చాడు. ఎంతో ఘోరం ఎదుర్కొన్నాడు, పాపం చేశాడు. ఈరోజు అటువంటి సాతాను నిన్ను నన్ను ప్రేరేపిస్తే ఆ మాట విని ఊరుకో. ఏం చేయి? ఆ మాట విని ఊరుకో. మెలకు అదే మాట విని ఊరుకో. ఎవరన్నా సారీ చెప్పారనుకో, విని ఊరుకో. ఏం కాదు, నీకు విని ఊరుకో. ఏం కాదు. ఒక ప్రేరేపణ వచ్చిందనుకో, విని ఊరుకో. ఏం కాదు. ఒక లింక్ వచ్చింది నీ ఫోన్కి, చూసి ఊరుకో. ఏం కాదు. క్లిక్ చేయకు. దాని ప్రకారంగా నువ్వు అడుగు వేయకు. దాని కార్యరూపం దాల్చుకో. ఆలోచన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళకు. ఆలోచన చెప్పిన ప్రకారంగా నువ్వు కార్యాలలోకి అడుగు వెయ్యొద్దు. అది చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దు. సాతాను చెప్పినట్టు, సాతాను ప్రేరేపణ చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దు. అప్పుడు నీకేం కాదు. విని ఊరుకో, చూసి ఊరుకో. డోంట్ క్లిక్. విని ఊరుకుంటే నీకు ఏ శాపం రాదు. విని ఊరుకుంటే నీకు ఏ కష్టం రాదు. విని ఊరుకుంటే దేవుడి సహాయం నీకు అందుతుంది. దేవుడు మనుషుల సహాయం నీకు అందుతుంది. విని ఊరుకుంటే దేవుడు కరుణ, దేవుడు ఎవరైతే నిలబెట్టుకుని ఉంటాడో ఆ కరుణ నీకు అందుతుంది. విని ఊరుకుంటే ఏం కాదు. విని దాని ప్రకారంగా ముందుకు నువ్వు అడిగేయి. దాని ప్రకారంగా నీ కార్యాలు మార్చుకుంటూ వెళ్ళు. శాపము, పాపము, ప్రతికూలత నీకు ఎదురవుతుంది. తద్వారా నువ్వు చాలా నష్టపోతావు. నువ్వే నష్టపోతావు. అవమే నష్టపోయింది, దావీదే నష్టపోయాడు. ఇంకొక మాట చూసుకుని మనం ముగింపులో తీసుకెళ్దాం. ఇస్కరియోతు యూదా కూడా చేసింది ఇదే. సువార్త 13:2 కూడా చూద్దాం. వారు భోజనం చేయించుండగా ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన గనుక ఇస్కరియోతు యూదాని ఏం చేసిందంట? ఒక ఆలోచన పుట్టించిందంట. ఎవరు? సాతాను, అపవాది, దుష్టుడు, దురాత్మ. ఒక దురాత్మ వచ్చిందంట. దానికి లూసిఫరే రావక్కలదు. లూసిఫర్ ఎంతో మంది ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. హైరారికీ అంటారు. లూసిఫర్ పైన కూర్చుంటాడు, కింద పిఎంలు ఉంటారు, సీఎంలు ఉంటారు, కింద లెవెల్ కార్యకర్తలు ఉంటారు. ఎవరి దగ్గర? ఆ లూసిఫర్ దగ్గర. ఒక ఆత్మ వచ్చి ఏం చేసింది? అవ్వమని గురి చేసింది. ఒక ఆత్మ వచ్చి దావీదుని భ్రమపరిచింది, ప్రేరేపించింది. ఇంకో ఆత్మ వచ్చి ఏం చేస్తుంది? ఇస్కరియోతు యూదాకి ఒక తప్పుడు ఆలోచన ఇంతకు ముందే పుట్టించిందంట. నిన్నే పుట్టించింది. ఈ రోజు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? చక్కగా పంతిలో కూర్చున్నాడు.
ఇంతకు ముందే ఒక చెడ్డ ఆలోచన పుట్టించిందంట. చెడ్డ ఆలోచన వస్తే ఏమీ కాదు ఇస్కరియోతు యూదా. చెడ్డ ఆలోచన నీకు వస్తే నీకేమీ కాదు. చెడ్డ ఆలోచన నీకు రావచ్చు, నీకేమీ కాదు. ఒక సాతాను మాటను వినొచ్చు, నీకేమీ కాదు. ఏదైతే సాతాను నిన్ను ప్రేరేపించవచ్చు, నీకు ఏమీ కాదు. ఏదైతే చెడ్డ ఆలోచన ప్రకారం నువ్వు అడుగు వేస్తావో అప్పుడు నీకు కష్టమో, శాపమో, మరణమో ఎంటర్ అవుతుంది. చెడ్డ ఆలోచన విను, చెడ్డ ఆలోచన ప్రకారం నువ్వు నడద్దు. సాతాను నిన్ను ప్రేరేపిస్తే కొంచెంసేపు నువ్వు స్ట్రగుల్ ఫేస్ అవు. చాలా బాధగా అనిపిస్తుందా? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, నిన్ను ప్రేరేపించినప్పుడు, సాతాను పట్టిన మనుషులు నిన్ను ప్రేరేపించినప్పుడు నీకు బాధగా అనిపిస్తుంది. దాని ప్రకారం వెళ్ళొద్దు, కొంచెంసేపు దాన్ని తప్పుకో. ఇదేమైనా సాతాంతాలకు, దురాత్మతాలకు ఆలోచన అనుకో, రెక్టిఫికేషన్ చేసుకో, వెలుగు కలిగి ఉండు, దేవుడికి ప్రార్థన చేయి. దాని ప్రకారం ఒక్క అడుగు కూడా వేయద్దు. ఇస్కరియోతు ఏం చేస్తాడు? అంతకు ముందే ఒక ఆలోచన పుట్టిస్తే దాని ప్రకారం ఏం చేస్తాడు? చక్కగా కార్యం చేస్తాడు. చక్కగా కార్యం చేసి ఏం చేస్తాడండి? చూడండి, ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 13:27 కూడా చూద్దాం. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యోదా ఒక మొక్క పుచ్చుకున్నాడంట, ఒక రొట్టె మొక్కని సాతాను ఏం చేశాడు? ఒక ఆలోచన పుట్టించాడు. నెక్స్ట్ వానిలో ప్రవేశించాడు అని చెప్పి రాయబడింది బైబిల్ గ్రంథంలో. వానిలో ఏమొచ్చిందంట? సాతాను ప్రవేశించాడట. సాతాను ప్రవేశించి ఏం చేశాడు? లూకా సువార్త 22:3 కూడా చూద్దాం. అంతటా ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. 12 మందిలో ఒకళ్ళలో ఏం జరిగింది? ఒక సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశిస్తుంది, గొప్పవారిలో ప్రవేశిస్తుంది, నీలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. నీకు కూడా ప్రేరేపణ కలిగిస్తుంటది. ఇది నిజమా అని చెప్పి నీతో మాట్లాడుతుంది. నిన్ను భ్రమపరచడానికి, నిన్ను దారి తప్పించడానికి, ఒక వల వేయడానికి నీతో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది రకరకాలుగా. నువ్వు అన్ని వినూరుకో. విన్న దాని ప్రకారంగా ఒక్క అడుగు కూడా వేయడానికి వీల్లేదు. నిజ క్రైస్తవుడు అయితే సాతాను ప్రేరేపిస్తే ప్రేరేపణ తగ్గట్టుగా నీ కార్యం వెళ్ళకూడదు. చాలా ముఖ్యమైన విషయం అది. సాతాను నేను భ్రమపరిస్తే భ్రమకు తగ్గట్టుగా నీ అడుగులు వేయకూడదు. నీ జీవితం అటువంటి మార్పుల్లోకి తీసుకుని వెళ్ళకూడదు. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 6:70 కూడా చూద్దాం. 6వ అధ్యాయము 70 వచనం కూడా చూద్దాం. ముగించి 12 మందిని ఏర్పరచుకోనలేదు. మీలో ఒకడు సాతాను అని చెప్పారంట. 12 మంది కూర్చున్నారంట యేసుక్రీస్తు చుట్టూని. నేను ఈ 12 మందిని ఏర్పాటు చేసుకోలేదు. మీలో ఒకడు ఎవరు? సాతాను పట్టినవాడు అనలేదు. ఇక్కడ గమనించాలి. సాతాను చేత నడిపించబడిన వ్యక్తి అనలేదు. డైరెక్ట్ సాతాను కార్యాలు ఎవరైతే అనుసరిస్తారో, సాతాను చెప్పినట్టు ఆలోచన తగ్గట్టుగా ఎవరైతే నడుస్తారో వాడు సాతాను అయిపోతాడు. వాడు దేవుడు స్వయంగా నోటితో పలుకుతున్నాడు, సాతాను. మీలో ఒకడు సాతాను పట్టిందంటే నువ్వు సాతాను అయిపోతావు. అర్థమవుతుందా? సాతాను ప్రేరేపణ తగ్గట్టుగా నువ్వు అడుగులు వేసావంటే సాతాను అయిపోతావు. సాతాన్ని ప్రేరేపించవచ్చు, నీతో మాట్లాడచ్చు, నేను భ్రమపరచచ్చు, కానీ దాని ప్రకారం నువ్వు అడుగులు వేయడానికి వీల్లేదు. అడుగులు వేస్తే నువ్వు సాతాను అయిపోతావు. అడుగులు వేయడానికి వీల్లేదు. ఏదైనా విను, ఏదైనా ఆలోచన రాని, ఏదైనా తప్పు ఆలోచన రాని అలా ఉంటుంది, వెళ్ళిపోతుంది అంతే. దాని ప్రకారంగా నువ్వు అడుగు వేయద్దు. ఒక చెడ్డ విషయం విన్నప్పుడు, ఒక చెడ్డ ఏదైనా విన్నప్పుడు దాని ప్రకారం నువ్వు అడుగు వేయద్దు. ఒక ప్రేరేపణ వచ్చినప్పుడు అడుగు వేయద్దు. దాని ప్రకారంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళద్దు. అలా తీసుకెళ్తే నువ్వు వలలో చిక్కుకుంటా ఉంటావు. ఒక డైనమిట్ మీద నువ్వు కాల్ వేసినట్టే అది పేరిపోతుంది. నేను ఆత్మీయ జీవితం వచ్చి పాతాళ లోకానికి లాగేస్తుంది. అలా ఏది వచ్చినా సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది, భ్రమకు గురి చేస్తుంది, చెడ్డ ఆలోచన రప్పిస్తుంటది. నువ్వు సాతాను అయిపోవద్దు. యోధ అలాగే అయిపోయాడు. నువ్వు సాతాను అయిపోయాడు. సాతాను మీలో ఒకటి సాతాను మొహమాట లేకుండా అన్నాడు. అందుకే చాలా మంది సాతానా అంటే సాతానని కాదు, సాతాను తాలూకా లక్షణాలు కనబడితే దేవుడు ఏమంటాడు? సాతాను అంటాడు. సాతాను ఆలోచన ప్రకారంగా బ్రతకాలని చెప్పి ఆశపడితే సాతాను అంటాడు. సాతాను తాలూకు ప్రేరేపణ ప్రకారంగా కార్యం జరిగేస్తే నేను సాతానే అంటాడు దేవుడు. నేను సాతానే అంటాడు. సాతాను ప్రేరేపణ విను ఊరుకో. సాతాను నిన్ను ఏమీ చేయలేడు. సాతాను ప్రేరేపించినట్టుగా నువ్వు చేస్తేనే నీకు నష్టము, కష్టము, శాపము, బాధలు, అన్ని కష్టాలు కూడా నీకు అప్పుడే వస్తాయి. దేవుడు తాలూకు సహాయం కోల్పోతావు.
దేవుడి దగ్గర ఆత్మని కట్ చేసుకుంటావు. దేవుడి ఆత్మ నీతో పనిచేయదు. సౌలు రాజు మీద ఆత్మ ఉండేదంట, దేవుడి ఆత్మ. తర్వాత దురాత్మ పట్టుకుందంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తే రాజు, దురాత్మ పట్టుకుని. ఒకప్పుడు చక్కగా ఉండే సౌలే దురాత్మ చేత పీడింపబడుతున్నప్పుడు దావీదు వచ్చి ప్రళనగోలతో ఊది ఆ దురాత్మను వెళ్ళగొట్టేవాడంట. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే సాతాను చెప్పినట్టుగా విను ఊరుకోలేదు సౌలు, సాతాను చెప్పినట్టుగా విను ఊరుకోలేదు అప్పమ్మ, సాతాను చెప్పినట్టుగా విను ఊరుకోలేదు దావీదు, సాతాను ఆలోచన పుట్టించినట్టుగా యోధ విని ఊరుకోలేదు. ఊరుకుంటే ఏమీ కాకపోను, ఊరుకుంటే ఏమీ కాకపోను, ఊరుకోలేదు. దాని ప్రకారంగా ఒక్క అడుగు వేసినా సరే, ఒక్క అడుగు వేసినా సరే, ఎన్నో దురాత్మలు రకరకాలుగా నిన్ను వేధిస్తున్నప్పుడు దాని ప్రకారంగా ఒక్క అడుగు వేసినా సరే నీకు శాపం వస్తుంది, నీకు కష్టం వస్తుంది, నీకు కన్నీళ్ళు వస్తాయి. దానికి కారణం పూర్తి బాధ్యత నీదే, పూర్తి బాధ్యత నీదే. దానికి కారణం పూర్తి బాధ్యత నీదే. సాతాను ఆలోచన ప్రకారంగా నువ్వు అడిగేస్తే దాని బాధ్యత పూర్తిగా నీదే. ఎంతమంది భక్తుల్ని కూడా పడగొట్టిన సాతాను నిన్ను నన్ను కూడా పడగొట్టే ప్రయత్నం ఎంతగానో చేస్తుంది, ఎంతగానో చేస్తూ ఉంటది. చూద్దాం, ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూసుకుందాం. నీ తండ్రి యగు అపవాది సంబంధులు నీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా? చాలా మంది అంట ఏదైతే సాతాను తాలూకా దురాశలు ఉంటాయో ఆ దురాశల్ని నెరవేరుస్తూ ముందుకెళ్తే మీరు నా కుమారులు కాదు, మీ తండ్రి నేను కాదు. ఏమంటున్నాడు? అపవాది కుమారులు అయిపోయారు మీరు. అపవాది తాలూకా కార్యాలని ముందుకు తీసుకెళ్తున్నారు. వాడి ప్రేరేపణ తగ్గట్టుగా, వాడి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మీరందరూ కూడా ఏమైపోయారు? సాతాను అయిపోయారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు చెప్పిన ప్రకారం వారి దురాశలు నెరవేర్చడానికి ముందుకెళ్తున్నారు. కనుక మీకు ఏమొస్తుంది? కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, శాపం వస్తుంది. వద్దు, సాతాను అని చెప్పి పిలువబడతారు, అంతవరకు తీసుకోవద్దు అన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. అతని తేరి చూచి సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. సరిపోతుంది. ఏమన్నాడండి? ఒక అతన్ని చూసాడంట దేవుడు, తేరి చూసాడంట. తేరి చూడడం అంటే ఏంటో తెలుసా? తేరి చూడడం అంటే ఒక వ్యంగ్యంగా కింద నుంచి పై వరకు చూడడం. ఏం నువ్వు అని ఒక విచిత్రంగా, చాలా కన్ఫ్యూజ్గా, చాలా చాలా చండాలంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు కింద నుంచి పై వరకు చూసాడంట. అతను చూసినప్పుడు దేవుడికి ఏం కనబడుతుంది? అతను తేరు చూసి సమస్తమైన కపటానికి, దుర్మార్గానికి ఎవరైతే నిలయమై ఉంటారో, ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆడి ప్రకారంగా నువ్వు వెళ్తున్నావేంటి? ఏమో రాయబడిందని, సమస్త కపటము దుర్మార్గం నెరవేర్చేవాడు ఉన్నాడు చూసావా, వాడిని నువ్వు ఫాలో అవుతున్నావు. బట్టి నువ్వు కూడా అలా అయిపోతున్నావు. తేరు చూసి దేవుడు ఇలాగా అన్నాడు క్రైస్తవులతో, నువ్వు అలానే అయిపోతున్నావు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియజేసుకుంటాడు. అదేవిధంగా అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 18వ మాట కూడా చూసుకుందాం. వారి చీకటి నుంచి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. సరిపోతుందండి. చీకటి అంటే ఏంటో తెలుసా? ఎంతవరకు మనం ఏదైతే భ్రమపరిచి ఆత్మల్లో మనల్ని పట్టుకోవడానికి ట్రై చేసాయో ఆ స్థితిలో మనం ఉంటే, అలాంటి ఆలోచనలో మనం ఉంటే, ఆలోచన ప్రకారం మనం వెళ్తూ ఉంటే, అలాంటి ప్రేరేపణలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం చీకట్లో ఉన్నట్టే. క్రిస్టియన్స్మే మంచి ఎండలో నడుస్తున్నాం, కానీ మనం చీకట్లో ఉన్నట్టే. మన లైఫ్ ఇంకా చీకట్లో ఉన్నట్టే. మనం అది చెప్పిన ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే మనం చీకట్లో నడుస్తున్నట్టే. కానీ దేవుడు ఉద్దేశం తెలుసా? నేను చీకట్లోంచి ఎక్కడ నడిపిస్తాను అన్నాడు? వెలుగులోనికి నడిపించాలి. వెలుగు అంటే ఏంటి తెలుసా? దేవుడు తనను ప్రేమించిన వ్యక్తులతో నేరుగా ఇలా మాట్లాడి మెలకువ కలిగి చేయడమే వెలుగు. ఏం కలిగి చేయడము? నీకు మెలకువ కలిగి చేయడమే వెలుగు. నీకు మెలకువ కలుగుతుంది అంటే నిన్ను వెలుగులోకి దేవుడు నడిపిస్తున్నాడు, నిన్ను అటువైపు నీ మార్గము తిప్పుతున్నాడు. చీకటి కలిగి అందరూ కూడా బతుకుతున్నాము. ఎందులో ఎవరు పడిపోయామో తెలీదు, ఏ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నామో తెలీదు. సొంత ఇంటి వారి మీద కోపం వస్తుందంటే నువ్వు ఒక ఉచ్చులో చిక్కుకున్నావు, నువ్వు సాతానువే. ఏంటి? నువ్వు సాతానువే.
ఒక చెడ్డ ఆలోచన దేవుడు సాతాను నీకు ఇచ్చినప్పుడు దేవుడు పక్కన పెట్టి సాతాను ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే. నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. నువ్వు క్రిస్టియన్స్గా కావచ్చు, కానీ నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. పక్క వాళ్ళకన్నా గొప్పగా బ్రతుకుతామని చెప్పి ఆశపడుతున్నావా? నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు ఇంకా వెలుగులోకి రాలేదు. నీకు ఇంకా మెలుగు రాలేదు. నువ్వు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నావు, నిద్రపోతూనే ఉన్నావు, నిద్రమత్తులోనే ఉన్నావు. నువ్వు ఇంకా ఎన్నో రకాల భయాలతో భయంగా బ్రతుకుతున్నావా? నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు, ప్రార్థన పెట్టుకోవచ్చు, దేవుని సేవకులు అంటే ఒక మంచి భయం భక్తి కలిగి ఉండొచ్చు, దేవుడు అంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. నిజమైన క్రైస్తవుడికి అధికమైన భయం ఉండకూడదు, ధైర్యం కలిగి ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. ప్యానిక్ అవ్వడు. సొంత ఇంటి వారి మీద పగ ఉండదు. సొంత ఇంటి వారిని చూస్తే ప్రేమ వస్తుంది, ప్రపంచంలో వ్యక్తులను చూస్తే ప్రేమ వస్తుంది. ఇది భ్రమపరిచే ఆత్మ అని చెప్పి గ్రహించిన రోజున నువ్వు వెలుగులోకి ట్రాన్స్ఫార్మ్ చేయబడతావు, నువ్వు వెలుగులోకి మళ్లించబడతావు, నువ్వు వెలుగులోకి వస్తావు. అదే దేవుడు చెప్తాం. నువ్వు ఇంకా చీకట్లో ఉండకూడదు. ప్రేరేపణ వస్తుంది, ఇది నిజమా అని చెప్పి ఎన్నో వినబడుతుంటాయి, విని ఊరుకోవాలి. ఎన్నో వస్తూ ఉంటాయి లింక్స్, క్లిక్ చేయకుండా ఊరుకోవాలి. అంతే, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టే. చీకట్లో ఉండద్దు. చీకట్లో క్రైస్తవులు ఉండడం దేవుడి చిత్తము కాదు. మరొక మాట ఎపిసి రాసిన పత్రిక 4:27 కూడా చూద్దాం. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఎన్నో రకాల దురాత్మలు మనల్ని ఏం చేస్తాయి? భ్రమకు గురి చేస్తూ ఉంటాయి. ఇదిగో షెల్ఫ్ లో కొట్టుకున్నట్టు చేస్తుంటాయి, ఇదిగో ప్యానిక్, ఇదిగో సొంత వారి మీద కష్టం. ఇవన్నీ కూడా అపవాదికి మనము చోటిస్తున్నట్టే మనకి లెక్క వస్తుంటది. ఈ అపవాదికి చోటు ఇవ్వకపోతే మనము వెలుగులో నడుస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే అపవాదికి చోటు ఇస్తామో అప్పుడు మనము చీకట్లో నడుస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటది. మరొక వచనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ మాట కూడా చూసుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది తంత్రములు ఏంటి? ఇంతవరకు మనం విన్నాం కదండి. ఇవన్నీ డైనమిక్స్. అపవాది ఎలాగ మనకి తంత్రం వేస్తుంది, అపవాది ఎలా మనకి వల వేస్తుందో తెలుస్తుందా మీకు? అపవాది మనం పక్కింటి వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి, నువ్వు గౌరవంగా బ్రతకాలి, నువ్వు మంచి పొజిషన్లో వెళ్ళాలి. ఇదంతా కూడా దేవుడు మనతో మంచిగా వెళ్తున్నప్పుడు సాతాను ఏం చెప్తుంటదని, నువ్వు అలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పి మనతో చెవులో మాట్లాడుతుంది, ఆలోచన కలిగిస్తుంటది. యోధాకి ఇచ్చినట్టుగా ఆలోచన ప్రకారంగా మనం వెళ్తే అప్పుడు మనము గొప్ప నష్టము మనము చూస్తాము, గొప్ప కష్టాలు ఎదుర్కొంటాము, గొప్ప కన్నీరు, వేదన, ఆరోగ్య సమస్యలు మన జీవితంలో వస్తాయి. ఎప్పుడైతే అపవాది చెప్పినట్టుగా విని ఊరుకోకుండా, వాడి తంత్రాలని గ్రహించకుండా, వాడి మంత్రాలని గ్రహించకుండా, వాడి బలని పట్టించుకోకుండా ఉంటామో మనకి కష్టాలు వస్తాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? అపవాది తంత్రాలను మీరు గుర్తించండి. ఏమంటాడు? అపవాది మాయలు, మంత్రాలు, వల, డైనమిక్స్ ఎలా పడగొట్టడానికి ట్రై చేస్తుందో మీరు మెలుగు కలిగి ఉండండి. వీటన్నీ నేను వివరిస్తూ ఉంటాను, అన్ని వివరిస్తాను. మీరు మెలుగు కలిగి ఉండండి. మీరు చీకట్లో ఉండొద్దు. ఏ తంత్రము కూడా మీ గ్రహింపులో లేకుండా మీరు ఆ ఉచ్చులో పడద్దు. ఏమని రాయబడిందండి? అపవాది తంత్రములు ఎదురించాలి. అపవాది తంత్రములు వచ్చినప్పుడు వినాలి, ఊరుకోవాలి. అపవాది ఆలోచన చెడ్డగా పుట్టించినప్పుడు వినాలి, ఊరుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు వస్తే రాని, ఒక ఆలోచన చెడ్డ ఆలోచన వస్తే రాని, దాని ప్రకారం అడుగు ఎద్దు. అదే తంత్రము. చెడ్డ ఆలోచన రావడమే తంత్రము. సొంత ఇంటి వారి మీద ప్రేమ లేకపోవడము తంత్రము. ఇతరులను చూసి వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉండాలని చెప్పి ఆశపడ్డ ఒక తంత్రము. అది సాతాంతరిక ఉచ్చు, సాతాంతరిక వల. అందులో పడద్దని చెప్పి దేవుడు చెప్తారు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారంట, మెలకువ లేదంట. మన వాళ్ళ నిద్రావస్థలో ఉండకూడదు. మరొక వచనం చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట కూడా చూసుకుందాం. ఇంతకు ముందే తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి. సరిపోతుందండి. ఇంతకు ముందే ఇస్కరియోతు యోధాకి ఒక చెడ్డ ఆలోచన వచ్చిందంట. అలాగే ఇంతకు ముందే చాలా మంది మంచి త్రోవ నుండి తొలగిపోయి
మంచి త్రోవ నుంచి తొలగిపోవడం అంటే మనం ఏదైతే లిస్ట్ ఆఫ్ దురాత్మలు మనం చెప్పుకున్నామో అందులో ఏదో ఒక మార్గంలో ఏదో ఒక దురాత్మకి లొంగిపోతే మంచి మార్గం నుంచి మనము సైడ్ ట్రాక్ పట్టినట్టే, మంచి మార్గం నుంచి మనము పక్క త్రోవ పట్టినట్టే. ఏమని రాయబడిందండి? ఎంతకుముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి తప్పిపోయి ఏమైపోయారండి? సాతాను వెంబడించారు. ఎలా వెంబడించారు? సాతాను ఒక భ్రమ పరిస్తే భ్రమకు లొంగేవారు. సాతాను ఒక ఆలోచన ఇస్తే ఆలోచన ప్రకారం అడుగులేసేవారు. నువ్వు పర్లేదు తినొచ్చు అంటే విని ఊరుకోకుండా తిని ఊరుకున్నారు. ఏం చేశారండి? విని ఊరుకోవాలి. నేను చెప్పింది విని ఊరుకోవాలి క్రైస్తవులు. కానీ ఇక్కడ తిని ఊరుకోకూడదు, చేసి చూపించకూడదు, కార్యరూపం దాల్చకూడదు, కార్యాల వైపు మనం అడుగు వేయకూడదు. అడుగేస్తే త్రోవ తప్పి త్రోవ నుంచి తొలగిపోయి సాతానుని వెంబడించిన వారు అయిపోయారట కొంతమంది. కొందరు త్రోవ నుంచి తొలగిపోయి మంచి మార్గం నుంచి సాతాను భ్రమపరిస్తుంది. భ్రమ తంత్రం అని చెప్పి గుర్తించకుండా దానికి లొంగిపోయారు. తంత్రం అని చెప్పి గుర్తించాలి, అపవాదిని ఎదిరించాలి, అపవాదిని గుర్తించాలి, అపవాది తంత్రాలను మనం ఎరగాలి, అపవాది వలన మనము గ్రహించాలి. అపవాది వేసే ఒక డైనమైట్ అక్కడ ఉంది అని తెలుసుకోవాలి మనం. అప్పుడే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు, అప్పుడే మనం వెలుగులో నడుస్తున్నట్టు, అప్పుడే మంచి మార్గం మనం వెళ్తున్నట్టుగా మనం ఊహించాలి. నిజ క్రైస్తవులు తంత్రాలను గుర్తించాలి. అపవాది వేసే వలలు ఎరగవలసిందే, ఖచ్చితంగా మెలకువగా ఉండాలి. కళ్ళు మూసుకుని అడిగేస్తే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. కళ్ళు తెరిచి మెలకువగా చూసి అడిగేస్తే దేనికి లొంగకుండా తప్పించుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. అటువంటి మంచి మార్గంలో దేవుడు కోరుకున్నాడు. మరొక వచనం చూసుకుందాం. 2 తిమోతి 2:25. ఇష్టం చెప్పున చెరపట్టబడిన మీరు మేలు పొందుతారేమో అని సరిపోతుందండి. చెరపట్టబడిందంట. కొంత సాతాను ఏం చేసిందంటండి? చెరపట్టిందంట. చెరపట్టిన కొంతమందిని చక్కగా తన బొట్లో వేసుకుంది. చెరపట్టింది. బొట్లో వేసుకోవడం అంటే తను పంపించిన అనుచరులను ఏదో ఒక ఆలోచన ప్రేరేపణ ద్వారా మనుషులందరినీ భ్రమ చేసి ఆలోచన ప్రకారంగా తప్పిదం చేయించి చెడ్డవాడు ఒక మనిషిని పట్టుకుని మనిషి కూర్చుని ఏదో ఒక నింద మోపి అది చెవులో విన్న తర్వాత దాని ప్రకారం అడుగులు వేసిన తర్వాత వారందరూ కూడా దేవుడు నుంచి తొలగిపోయి మంచి మార్గం నుంచి తొలగిపోయి మార్గాలు చెరిపేసుకుని చెరలోకి వెళ్ళిపోయారు. చెర అంటే బానిస, చెర అంటే జైలు, చెర అంటే ఒక బ్రతుకు, ఒక రకమైన బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతున్నారు. అది చీకటితో నిండిన బానిస బ్రతుకు. అక్కడ వెలుగు ఉండదు, అక్కడ వెలుగు ఉండదు, దేవుడి యొక్క ఆత్మ అక్కడ పనిచేయదు. వాళ్ళందరూ కూడా అంతకు ముందే మార్గాలు తప్పిపోయారు. అంతకు ముందే సాతాను ఆలోచన ప్రకారం అడుగులేసిన వారే. అందుకే దేవుడు అక్కడ పనిచేయడు, దేవుడు అక్కడ హెల్ప్ చేయడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తంత్రాన్ని గ్రహిస్తాడో, తంత్రం గ్రహిస్తాడో, బాధ అనుభవిస్తాడో, కష్టం అనుభవిస్తాడో, శాపం అనుభవిస్తాడో, అప్పుడు వ్యక్తికి మళ్ళీ మెలుగు వస్తుంది. అప్పుడు దేవుడు మళ్ళీ సహాయం చేస్తాడు. మన పాపంలో ఉన్నంత వరకు కూడా దేవుడి సహాయం మనకు అందదు. ఒకవేళ అంది ఉంటే ఎక్కడైనా మన పాపం ఆపేస్తాం. మన పాపంలో వెళ్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడంట, మన సహాయం చేయడు. నువ్వు తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు. ఇది ఆలోచన పుట్టించింది కదా సాతాను, నీకు ఒక పుచ్చుకున్నావు కదా, సాతాను ప్రవేశించింది కదా, నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యి. నువ్వు పాపం చేయాలనుకున్నావా, నన్ను అప్పు చెప్పాలనుకున్నావా, ఏది చేస్తావో చెయ్యి. అది చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత పరివర్తన వస్తుంది. కొద్దిసేపు తర్వాత నీకేం కలుగుతుంది అంటే మార్పు వస్తుంది. కానీ అప్పటికి నువ్వు క్షమాపణకి యోగ్యుడు అయితే నీకు క్షమాపణ వస్తుంది. యోగ్యుడు కాకపోతే పశ్చాత్తాపం వచ్చిందంట. ఎవరికి? ఇస్కరియోతు యోధకి పశ్చాత్తాపం వచ్చిందంట. చాలా బాధపడిపోయాడు. 30 వెండి నాణాలు తీసుకెళ్లి దేవాలయంలో విసిరి కొట్టాడు. నాకు వద్దు, ఆయన మాత్రం సిలువ వేయద్దు, నాకు వద్దు, ఆయన అంత కష్టపడ్డదని చెప్పి పశ్చాత్తాపం వచ్చింది. ఎంత పశ్చాత్తాపం వచ్చిందో తెలుసా? సిలువ మీద దొంగపడిన పశ్చాత్తాపం కన్నా ఎక్కువ పశ్చాత్తాపం ఇస్కరియోతు యోధకి వచ్చింది. కానీ టైం లేదు. అతను చేసిన పాపానికి విమోచన లేదు. అతను చేసిన పాపము పరిహరించడానికి యేసుక్రీస్తు అందుబాటులో లేడు. తెలుసండి, అందుబాటులో లేడు. అందుకే పాపం చేసిన తర్వాత వచ్చే శ్రమ, కష్టము నీకు నువ్వే అనుభవించాలి. నువ్వు చెడ్డ ఆలోచన ప్రకారం చేసిన అడుగులకి వచ్చిన నష్టము, పాపము నువ్వే అనుభవించాలి. అది ఎలా అనుభవిస్తావో అనుభవించు. దేవుడు నీకు అందుబాటులో ఉంటే నువ్వెంత ఘోర పాపువైనా సరే నీకు వెంటనే క్షమాపణ దొరుకుతుంది. దేవుడితో పాటు నువ్వు పరదేశంలోకి వెళ్ళిపోతావు.
దేవుడు అందుబాటులో ఉన్నప్పుడే మనము మార్పు చెందాలి, పశ్చాత్తాపడాలి. దేవుడు దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో ఉండి ఎంత పశ్చాత్తాపడినా నీకు క్షమాపణ దొరకదు, దేవుని రాజ్యంలోకి ప్రవేశం కూడా నీకు ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు మనందరికీ కూడా మనం పశ్చాత్తాపడాలి, మన హృదయాలు మార్చుకోవాలి, మనం మెలుగు కలిగి ఉండాలి, సాతాను యొక్కని శక్తులు మనం గ్రహించాలి, సాతాను తంత్రాలు మనం ఎరగాలి, కళ్ళు తెరిచి అడుగులో అడుగేయాలి, కళ్ళు తెరిచి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, కళ్ళు తెరిచి మెలకువలోకి వెళ్ళాలి. ఎటువంటి మిస్టేక్లో నేను పడ్డాను, ఎటువంటి వలలో నేను ఉన్నాను, ఎటువంటి తంత్రంలో నేను చిక్కుకున్నాను, ఏ డైనమిక్ మీద నా కాలు పడి ఉంది, ఇప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారని చెప్పి దేవుని ప్రార్థన చేయాలి. ఎందులోనూ కూడా మీరు చిక్కుపడకూడదు. ఏ చెడ్డ ఆలోచన వచ్చినా చెడ్డ ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు. చెడ్డ ఆలోచన రానివ్వండి, చెడ్డ తలంపులు రానివ్వండి, చెడ్డ ప్రేరేపణ రానివ్వండి, ఇతరుల మీద ఏదేదో ఎవరైనా చెప్తే విని ఊరుకోండి. దాని ప్రకారంగా ఇతరులను ట్రీట్ చేయడం మొదలు పెట్టాం అనుకో, ఇతరులతో నువ్వు బిహేవియర్ మార్చావు అనుకో, ఇతరులతో నువ్వు చేయాలనుకున్నావు ఆ వ్యవహారం ఏదో మారిందనుకో, అప్పుడు నిష్క్రియ అయిపోతావు, అప్పుడు నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు, అప్పుడు నువ్వు తంత్రంలో పట్టబడ్డావు, అప్పుడు నువ్వు వలలో పట్టబడ్డావు. అప్పుడు నీకు వచ్చే శిక్షకి ఒకవేళ క్షమాపణ ఉండదేమో, యుధలాగా ఎంత ఏడ్చినా క్షమాపణ ఉండదేమో. సాతాను చెప్పిన ప్రకారంగా దావీదు చేస్తే మరణాన్ని చూశాడు. దావీదు తన జీవితంలో మరణం చూశాడు, కష్టపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, మరణాన్ని చూశాడు. వద్దొద్దు, మనం కూడా ఏ తంత్రంలోకి లొంగకూడదు. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? సర్వాంగ కవచము మనకి ఇచ్చాడంట. శీఘ్రముగా ఒక మాట చదువుకుని మనం ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము. సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కించును అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? సాతాను చాలా గొప్ప వ్యక్తి. తండ్రి అయిన దేవుని తర్వాత, యేసుక్రీస్తు తర్వాత, పరిశుద్ధాత్మ తర్వాత, మెకాయేలు అనే ఒక స్టేజ్లో ఉన్న దూత తర్వాత అత్యంత శక్తివంతమైన వాడు లూసిఫర్. గుర్తుపెట్టుకోండి, లూసిఫర్ మెకాయేలు దూత ఈక్వల్ పవర్స్ కలిగిన వారు. అర్థమవుతుందండి? అలాంటి గొప్ప శక్తివంతమైన సాతాన్ని కాలు కింద వేసి తొక్కేస్తామని అర్థం కాదు. వాడి తోక వెంట్రుకలు కూడా నువ్వు టచ్ చేయలేవు, అంత గొప్ప శక్తివంతుడు. కానీ ఎప్పుడైతే వాడి యొక్క తంత్రాలు నువ్వు ఎరిగి, వాడి వలన నువ్వు ఎరిగి, వాడి నుంచి నువ్వు తప్పించుకున్నావో వాడిని కాలు కింద వేసి తొక్కేసినట్టు అవుతుంది. వాడికి చిట్టపట్లు ఆడిపోద్ది. నువ్వు ఆ తంత్రాలకు లొంగకుండా ఉన్నావు అనుకోండి, భ్రమకు గురి చేసినప్పుడు నువ్వు భ్రమకు లొంగకుండా ఉన్నావు అనుకోండి, ఒక చెడ్డ ఆలోచన ఇచ్చినప్పుడు చెడ్డ ఆలోచన ప్రకారం నువ్వు నడవకుండా ఉంటే వాడిని నువ్వు కాళ్ళ కింద వేసి తొక్కినట్టే. నువ్వు ఫిజికల్గా తొక్కినట్టు కాదు. ఫిజికల్గా నువ్వు ఎక్కడ తొక్కుతావు? పెద్ద పెద్ద భక్తులే పడిపోయారు సాతాను ముందు, ఎవ్వరు నిలబడలేదు. ఫిజికల్గా తొక్కడం కాదు, ఎంతో మంది భక్తులను ట్రై చేసినప్పుడు అందరూ పడిపోయారు, ఎవ్వరు నుంచోలేదు. ఒక్క యేసుక్రీస్తు తప్ప ఏ వ్యక్తి కూడా పాపం లేకుండా ఈరోజు ఏ భక్తుడు కూడా లేడు. ఏ భక్తుడు కూడా సాతాన్ని జయించినట్టుగా మనకి చరిత్రలో ఎక్కడ కూడా బైబిల్ రాయలేదు. అందరూ కూడా లొంగిపోయారు, లొంగిపోయి తప్పిదం చేసి తర్వాత బలంగా నుంచున్నారు. అర్థమవుతుందండి? అలా బలంగా నుంచోవడం అంటే ఏంటో తెలుసా? తంత్రాలని ఎరిగి తప్పించుకుంటే వాడిని నువ్వు కాలు కింద వేసి తొక్కేసినట్టే. సాతాను వల వేసినప్పుడు ఆ వలలో పడకుండా నువ్వు బ్రతికితే దాన్ని నువ్వు కాలు కింద వేసి తొక్కేసినట్టే వాడు ఫీల్ అవుతాడు సాతాను గారు. అలా ఫీల్ అవ్వాలంటే ఏ తంత్రం కూడా నీ మీద పని చేయకూడదు, ఏ మంత్రం కూడా నీ మీద పని చేయకూడదు, ఏ ప్యానిక్ అటాక్ కూడా నీకు రాకూడదు. అంత స్ట్రాంగ్ అయిపోవాలి, అంత విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు సాతాన్ని కాళ్ళ కింద వేసి త్రొక్కిన దాంతో సమానం. దేవుడు మనకు అలాంటి విజయం ఇస్తాడు, అలాంటి వెలిగిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు తంత్రాలను గుర్తించాలి. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు డైనమైట్ ఎక్కడుందో నీ కళ్ళతో నువ్వు చూడాలి. చీకట్లో ఉన్నంత వరకు కూడా నీకు ఎక్కడున్నా ఏమీ కనపడదు. ఒక్కసారి వెలుగులోకి వస్తే ఏది ఎక్కడుందో తెలుస్తుంది, ఏది ఎలా జరుగుతుందో తెలుస్తుంది, ఏది మంచిదో తెలుస్తుంది, ఎవరు మంచోళ్ళో తెలుస్తుంది. అప్పుడు నువ్వు సాతాను యొక్క తంత్రాలన్నీ కూడా నెరవేర్చడానికి నీకు ఏ అవకాశం లేదు. కనుక వాడిని కాళ్ళ కింద వేసి తొక్కినట్టుగా దేవుడు నీకు మంచి అధికారము, పవర్ ఇస్తాడు. అంత అధికారం కలిగిన వాళ్ళము మన క్రైస్తవులు. కానీ ఎక్కడ పడితే అక్కడ లొంగిపోతున్నారు కదా ఈ క్రైస్తవులు. ఎందులో బందులో పడిపోతున్నారు కదా. పెద్ద పెద్ద పాపాలే మనకు కనబడుతుంటాయి. వ్యభిచారము, దుర్మార్గము, లేకపోతే హత్య, ఇవే పాపాలా? పక్కోతో పాటు ఈక్వల్గా ఉండాలని చెప్పి ఒక రకమైన స్వార్థం ఉండదు చూసారా? అది ఎన్నటికైనా పెద్దది. అర్థమవుతుందా? వాళ్ళనే బ్రతకాలని చెప్పి లోన ఆతృత ఉంటుందో చూసారా? వాటన్నిటికన్నా వ్యభిచారం కన్నా గొప్ప పాపం అది. నా లైఫ్ గొప్పగా ఎదిగిపోవాలని చెప్పి ఆశపడుతుండో చూసావా? అది ఘోరాతి ఘోరమైన పాపం. నేనే గొప్ప అని చెప్పి ఫీల్ అవుతుండో చూసావా? అది సాతాను ఇచ్చే వల.
అప్పుడు నువ్వు సాతాను ఎత్తి మీద ఎక్కి కూర్చోబెట్టుకున్నట్టు అవుతుంది. మరి నేను ఎత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తాడు. ఏదైతే సాతాను కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావో, సాతాను ఆలోచన ప్రకారం నడుస్తూ నువ్వు ఎత్తి మీద ఎక్కుతాడు. ఆలోచన ప్రకారంగా నువ్వు నడవట్లేదు, దాన్ని నువ్వు కాళ్ళ కింద వేసి తొక్కిన దాంతో సమానం వాడికి. అలాంటి గొప్ప భాగ్యము, గొప్ప విశ్వాసం, సాతానికి కింద వేసి తొక్కే విశ్వాసులుగా మన సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడతారు.